లాయర్ విశ్వనాథ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కమీడియన్ అలీ. బాలనాగేశ్వరరావు వరద దర్శకత్వం వహిస్తూ ఎంఎన్వి సుధాకర్, సూర్య వంతరణలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ కూతురు జుబేరియా బాలనటిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే ఈ మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అలీ పవన్ కళ్యాణ్ తో తనకు ఉన్న ఫ్రెండ్షిప్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ కలవడం నిజమే. ఎలా ఉన్నావని అడిగారు. బాగున్నా అని చెప్పా. మళ్ళీ కలుద్దామని చెప్పారు. అలాగే అని అన్నా. మాకు రాజకీయంగా కాస్త దూరం ఏర్పడింది, కానీ వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ నేను కలవను అని నేను ఆయనతో ఎప్పుడూ చెప్పలేదు. ఆయన కూడా నన్ను అన్నది ఏం లేదు. మధ్యలో లేనిపోనిది అన్నీ సృష్టించింది మీడియానే. దాదాపు 1.5 ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ని కలిసా. మధ్యలో కలుద్దామని ట్రై చేశా, కానీ ఆయన లేరు. పూణేలో ఉన్నారని తెలిసింది. రీసెంట్గా ఆయన్ని పెళ్లిలో కలిసా. ఇండస్ట్రీలో ఇలాంటివి మామూలే. మేమంతా బాగానే ఉంటాం. బయట జనాలు కావాలని రచ్చ చేస్తూ ఉంటారు తప్పితే మాలో ఎలాంటి విభేదాలు ఉండవు. 2021లో పవన్ అలీ కలిసి సినిమా చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. డెఫినెట్గా కలిసి సినిమా చేస్తామంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయ అరంగేట్రం చేయగానే అలీ ఆ పార్టీలో చేరుతారని అందరూ భావించారు. కానీ అలీ అందుకు విరుద్ధంగా వైసీపీలో చేరి పవన్ సహా అందరికీ షాక్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో భాగంగా అలీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇక అలీ లాంటి వాళ్ళ వల్ల మనుషులపై నమ్మకం పోతుందని అలీ తనకు మిత్రుడైన వైసీపీ అధ్యక్షుడు జగన్తో చేతులు కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. అలీ చెప్పిన వాళ్లకు జనసేన తరఫున టికెట్ ఇచ్చినా తనను వదిలి వెళ్లారని, మోసం చేశాడని, అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని, తనతో కలిసి పని చేస్తానని చెప్పి ఇప్పుడు చెప్పబెట్టకుండా వైసీపీలోకి వెళ్లిపోయారని వెళ్ళింది. కానీ తాను ఎన్నికల్లో రాణించలేదని ఆయన ఎలా అనుకుంటారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అయితే ఆ తరువాత అలీ కూడా కౌంటర్ ఇచ్చారు. తాను స్వశక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నాను తప్ప ఎవరో తీసుకువస్తే రాలేదని అన్నారు అలీ. పవన్ కళ్యాణ్ నాకు సాయం చేశారా? ఇంట్లో ఖాళీగా ఉంటే ఆయన నాకు అవకాశాలు ఇప్పించారా? డబ్బులు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే తాను మంచి పొజిషన్లో ఉన్నానని అలీ గుర్తు చేశారు. తాను వైసీపీలోకి చేరడం న్యాయం కాదని, వైసీపీలో తాను వెళ్ళకూడదని రాజ్యాంగంలో రాసిలేదని అలీ అప్పట్లో కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం మొత్తం మీడియానే చేసింది. మేమంతా బాగానే ఉన్నామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.